Hello all, welcome back to our channel. So in this video we are going to discuss about the paper presentation and preparation as well as the quick revision of Telugu subject. So semester by Telugu subject యొక్క information అనేది ఈ వీడియో అనేది quick revision అనేది చేసేద్దాము. Previously మన ఛానల్లో important question as well as paper presentation already చేసేసాను. ఇందులో అగైన్ లైక్ క్విక్ రివిజన్ అనేది చేసేద్దాము. అంటే ఏ లెసన్స్లకి ఏమేమి చదువుకోవాలనేసి మళ్ళీ ఒక్కసారి రివైజ్ లాగా ఉంటుందని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు తెలుగు సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ ఉంటే ఈ వీడియో చూడాలని అవసరం లేదు. బికాజ్ అగైన్ ద థింగ్ వాట్ ఎవర్ చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి మట్టుకే ఈ వీడియో అనేది డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, ఫస్ట్ మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుందంటే మొత్తం 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనేది ఉంటుంది. పార్ట్ ఏలో 6 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు ఎన్ని క్వశ్చన్స్ రాయాలంటే 4 క్వశ్చన్లు రాయాలి. ఈచ్ క్యారీస్ 5 మార్క్స్. ఓకే. అండ్ పార్ట్ బిలో వచ్చేసరికి మీకు 4 క్వశ్చన్లు ఉంటాయి. 7th క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్ వరకు ఉంటుంది. సో ఈచ్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్. 4 క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్క దానికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు 7A అండ్ 7B లాగా ఉంటుంది. ఏదైనా ఒక్క క్వశ్చన్ అనేది మీరు అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్యారీస్ 15 మార్క్స్. 4 into 15 60 మార్క్స్. సో మొత్తం 80 మార్క్స్ పేపర్ అయిపోయింది. అండ్ చాలా మంది ఏమడుగుతున్నారు అని అంటే, అక్క నేను 7th క్వశ్చన్లో ఏ క్వశ్చన్ రాసినాను, బి క్వశ్చన్కి ఇట్లా రాసేస్తా, నాకు డబల్ టైమ్స్ మార్క్స్ పడతాయా, లైక్ 15 మార్క్స్ పడతాయా, 8th క్వశ్చన్ నాకు రాదు, 7th క్వశ్చన్లో 2 క్వశ్చన్లు రాసేస్తాను అంటారు. సో అట్లా అయితే పడేమా. ఎందుకనంటే ఈచ్ హ్యాజ్ అ ఇంటర్నల్ చాయిస్. అంతేగాని నువ్వు ఆ 2 క్వశ్చన్లు రాసినా కూడా ఏదైనా ఒక్కదానికి అనేది మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తారు. ఓకేనా? సో అన్ని క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయండి. ఎక్స్ట్రా రాస్తే ఎక్స్ట్రా అని పెట్టి రాయండి. మీకే మంచిగా యూజ్ ఉంటుంది. యూజ్ ఓన్లీ బ్లాక్ పెన్ అండ్ ద పాసింగ్ మార్క్స్ ఈస్ 36 out of 80. ఓకే. నౌ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయిపోయింది. ఏ వేలకైనా వస్తాయని చెప్పేసుకున్నాం. పార్ట్ ఏలా సెక్షన్ ఏలా మీకు 20 మార్కులు అని చెప్పాను కదా. 6 క్వశ్చన్లు ఇస్తాడు. మీకు ఎన్ని లెసన్స్ ఉన్నాయి మీ సిలబస్లో? మొత్తం 15 లెసన్లు ఉన్నాయి. 15 లెసన్ల కవిత ప్రక్రియలో మీకు 5 లెసన్లు ఉన్నాయి. పద్యం, పాట, వచన కవిత, లఘు కవిత రూపాలు, ఉర్దూ కవిత రూపాలు. తెలుగు వ్యాసంలో వ్యాసం, వ్యాస పరిమాణం, వ్యాస పద్ధతులు, వ్యాస వస్తు వైవిధ్యం అండ్ వ్యాస యొక్క భాషా ప్రయోగాలు ఇవి ఉన్నాయి. సో ఇవి సెకండ్ యూనిట్ లాగా. మొత్తం థర్డ్ యూనిట్ వచ్చేసి వచన సాహిత్యం, అధ్యయన సంస్కృతి, సాహిత్య అధ్యయన ప్రయోజనాలు, పుస్తక సమీక్ష, ముందు మాట, జానపదం. ఇవి మీకు ఉన్న లెసన్లు 15 లెసన్లు. నేను మళ్ళా చెప్తున్నాను, 15 లెసన్లు ఉన్నాయని చెప్పేసి మీరు టెన్షన్ పడకండి. 15 లెసన్లో మీరు అట్లీస్ట్ ఓ గ్రేడ్ తెచ్చుకోవాలన్నా కూడా 6 నుంచి 7 లెసన్లు చదువుకుంటే సరిపోతుంది. పాస్ అవ్వాలి అని అంటే నేను ఈ వీడియో ఏదైతే చెప్పినో అది రాసినా కూడా మీరు ఈజీగా పాస్ అనేది అయిపోతారు. సో ఎక్కువగా టెన్షన్ అయితే అస్సలు పడకండి. పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు పాట ఏలా మీకు ఎట్లా అడుగుతాడు అంటే పద్యం అని ఇస్తాడు, పాట అని పెడతాడు, లఘు కవిత రూపాలు అని పెడతాడు, హైకు అని పెడతాడు. సో ఇట్లా జస్ట్ క్వశ్చన్ ఇస్తాడు అంతే. పద్యం అంటే ఏంటి? పద్యం మీకు లాంగ్ ఆన్సర్లో ఏవైతే నేర్చుకున్నారో అది షార్ట్కి రాయండి. సేమ్ ఆన్సర్. పద్యం అంటే ఏంటి, పద్యం ఎక్కడి నుంచి పుట్టింది, పద్యం ఒక టైప్స్ ఏంటి, పద్యం రాయాలంటే లక్షణాలు ఏమేమి పాటించాలి, ఇవన్నీ రాయొచ్చు. షార్ట్కి మీరు అటెంప్ట్ చేస్తున్నారు కనుక 5 మార్కులు కనుక 1.5 సైడ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. 1.5 సైడ్ మస్ట్ అండ్ షుడ్. 1.5 సైడ్ అంటే ఎంత అంటే ఇది ఒక సైడ్ అండ్ రిమైనింగ్ సైడ్ హాఫ్ సైడ్. ఇట్లా 1.5 సైడ్ అనేది కంపల్సరీగా రాయాలి. ఎందుకనంటే అట్లయితేనే మీరు చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే మిస్టేక్స్ పోతాయి. ఇంకొకటి టిప్ ఏంటంటే మీరు రాసేది ఓన్గా రాసినా కూడా మిస్టేక్స్ లేకుండా రాయండి. మిస్టేక్స్ ఉంటే మార్క్స్ అనేది కట్ అవుతాయి. సో చాలా మంది తెలుగు రాసేటప్పుడు ఒత్తులు దీర్ఘాలు చాలా మిస్టేక్స్ పోతాయి. సో అట్లా రాకుండా చూడండి. వాట్ ఎవర్ యూ హ్యావ్ రైటింగ్ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్ షుడ్ బి వితౌట్ మిస్టేక్స్ మా. ఓకేనా? మిస్టేక్స్ లేకుండా రాయండి, మీ ఓన్గా రాయండి. ఇంకా చాలా మంది ఏమంటారు అంటే ఈ తెలుగు 5th సెమిస్టర్ ఇట్లుంది అక్క అంటే 6th సెమిస్టర్ కూడా 15 లెసన్లు ఉంటాయి. ఆ 15 లెసన్ ఇట్లనే ఉంటాయి. సో నేనేమంటున్నాను అని అంటే నేర్చుకొని జనరలైజ్డ్గా రాయండి. ఓకేనా? ఇప్పుడు 7th క్వశ్చన్ పార్ట్ బి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి స్టూడెంట్స్. ఓకేనా? ఎందుకంటే 60 మార్కులు కాబట్టి. 7th క్వశ్చన్ మీకు 7A ఏమో పద్యం నుంచి అడుగుతాడు, 7B వచ్చేసి పాట నుంచి అడుగుతాడు.
ఫిక్స్డ్ ఇళ్ళకైనా అడుగుతాడు. సో పద్యమైనా పాట అయినా ఫుల్గా నేర్చుకోండి. ఇప్పుడు పద్యం నేర్చుకుంటున్నారు అనుకోండి, ఏం నేర్చుకుంటారు? పద్యం అంటే ఏంటి, పద్యం ఎక్కడి నుంచి పుట్టింది, పూర్వకాలంలో పద్యం ఎట్లా యూజ్ చేసేటోళ్ళము, రాసేటప్పుడు రచన శైలి ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, ఓకే. సో ఇవన్నీ మీరు రాయండి. ఏ క్వశ్చన్ వచ్చినా ఒకటే టైప్గా ఆన్సర్ రాసే విధంగా ఉండాలి, ఓకేనా. సో ఏ క్వశ్చన్ వచ్చినా ఇదే రాయండి సరిపోతుంది. అంటే ఈ పద్యంకి ఇంతనా, పద్యం నిర్వచనం అంటే ఇంత రాయాలి, పద్యం దానికంటే ఇంత రాయాలి అంటే ఏముండదు, ఓకేనా. సో వాట్ ఎవర్ క్వశ్చన్ కమ్స్ యూ షుడ్ రైట్ ద సేమ్ ఆన్సర్. ఏ క్వశ్చన్ వచ్చినా ఒకటే ఆన్సర్. పాట గురించి అయినా కూడా సేమ్. పద్యం పాటలో ఏదైనా ఒక లెసన్ చదువుకోండి. ఒక 15 మార్కుల క్వశ్చన్ మీరు డెఫినెట్గా అటెంప్ట్ చేస్తారు. సో 8th క్వశ్చన్ ఎక్కడికైనా వస్తుందంటే మీకు 3rd యూనిట్ ఏముంది? వచన కవిత. వచన కవిత, లఘు కవిత రూపాలు, ఉర్దూ కవిత రూపాలు నుంచి ఒక క్వశ్చన్ అనేది పక్క వస్తుంది, ఓకేనా. లేదంటే వ్యాసం నుంచి వస్తుంది. వ్యాసం నుంచి ఎట్లా వస్తుంది అంటే, నేనేం చెప్తున్నా, వచన కవిత కానీ లఘు కవిత రూపాలు, ఉర్దూ కవిత రూపాలు చదువుకోకండి. వచన కవిత అంటే జస్ట్ కొన్ని కవితలు ఉంటాయి. లైక్ నేనేం చెప్పిన, అతగాడికి పెళ్ళామే ప్రపంచం, అందుకే ప్రపంచం మీద అలిగి పెళ్ళాం మీద చూపిస్తాడు, సమ్ కాల్డ్ వచన కవిత అని చెప్పిన. సో జస్ట్ జనరల్గా గుర్తుపెట్టుకోండి. లఘు కవిత రూపాలు, ఉర్దూ కవిత రూపాలు మొత్తానికి చాయిస్కి వదిలేసేయండి. ఎందుకనంటే అవి చాలా పెద్ద పెద్ద లెసన్స్, అలా మళ్ళీ పార్ట్స్ ఉంటాయి, హైకు, నానీలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవి మొత్తం ఆప్షనల్గా వదిలేసేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ది వ్యాసం లెసన్, 6th లెసన్ వ్యాసం ఉంటుందంటే 6th నుంచి 10th లెసన్ వరకు తెలుగు వ్యాసం యొక్క చాప్టర్స్ చదువుకుంటారు. అంటే ఎట్లా చదువుతారు? 6th లెసన్ వ్యాసం అంటే ఏంటి అనేది, ఎస్సే అంటే ఏంటి, ఇంట్రొడక్షన్ టు ఎస్సే అనేది చదువుతారు. 7th లెసన్ ఏం చదువుతారు? వ్యాస పరిమాణం, వ్యాసం రాయాలంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్, దాని గురించి చదువుతారు. 7th లెసన్ ఏంటి? వ్యాస రచన పద్ధతులు, నువ్వు వ్యాసం రాస్తే ఏమేం రూల్స్ అనేది నువ్వు ఫాలో అవ్వాలి అనేది 6, 7, 8th లెసన్ చదువుతారు. 9th లెసన్ ఏం చదువుతారు? వ్యాసం యొక్క వస్తు వైవిధ్యం అంటే ఏం చెప్పినా, నువ్వు ఏదైతే టాపిక్ తీసుకుంటున్నావో దాన్ని మనం వస్తువు అంటారు. అంటే వ్యాసం అనేది ఎట్లాంటి టాపిక్స్ మీద ముందుగా మనం తీసుకునే వాళ్ళము, ఇప్పుడు ఎలా తీసుకుంటున్నాం. ప్రాచీన కాలంలో ఓన్లీ రామాయణం, మహాభారతం ఇట్లాంటి దాని మీద వ్యాసాలు అనేది రచించేవారు. తర్వాత ఏమైంది, సొసైటీలో ఏవైతే థింగ్స్ జరుగుతున్నాయో, ఇన్సిడెంట్స్ అవుతున్నాయో దాని మీద కూడా వ్యాసాలు అనేది రాస్తున్నారని చెప్పేసి ఆ చాప్టర్ మొత్తం రాయాలి. లాస్ట్ చాప్టర్ భాషా ప్రయోగాలు, వ్యాస రచన యొక్క భాషా ప్రయోగాలు. నువ్వు వ్యాసం రాస్తే ఏ భాషలో రాస్తున్నావు, తెలుగా, ఉర్దూవా, హిందీయా, ఇంగ్లీషా, ఎక్కడ ఎలా రాయాలి, ఏ వ్యాసం ఏ లాంగ్వేజ్లో రాయాలి, ఏ లాంగ్వేజ్లో రాస్తే చాలా మందికి అర్థమవుతుంది. వ్యాసం అనేది వ్యవహారిక భాషలో రాస్తాము. ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను అలాగే కదా వ్యాసాలు అనేది రాస్తారు. అవేం పద్యాలు కావు, పాటలు కావు. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వనీకి. ఇది వ్యాసం, వ్యవహారిక భాష, కామన్ లాంగ్వేజ్లోనే మనము రాస్తాం అనమాట. సో ఇట్లా నేర్చుకుంటారు. సో 8th క్వశ్చన్ అనేది పక్కా వ్యాసం నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. వ్యాసం నుంచి ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఇంట్రడక్షన్ రాసి, వ్యాసం రాయాలంటే ప్రొసీజర్ ఏముంటుంది, ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇది రాయాలి, సెకండ్ పారాగ్రాఫ్లో ఇది రాయాలి, థర్డ్ పారాగ్రాఫ్లో కంక్లూడ్ చేయాలన్నట్టు ఉంటుంది. అది మీరు రాయండి. అండ్ వ్యాస రచన యొక్క పద్ధతులు ఇవన్నీ మింగిల్ చేసి మొత్తం రాసేసేయండి, ఓకేనా. సో 15 మార్క్స్ క్వశ్చన్ విల్ బి, యూ క్యాన్ అటెంప్ట్ ఇట్, ఓకే. అండ్ ద నెక్స్ట్ 9th క్వశ్చన్ ఎక్కడికైనా వస్తుంది అని అంటే, అధ్యయన సంస్కృతి నుంచి. అంటే అధ్యయనం అంటే ఏంటి? చదువుకోవడం అంటే ఏంటి అనే దాని గురించి మీరు 11th చాప్టర్ అనేది చదువుకుంటారు. 12th చాప్టర్ అంటే ఏంటి? చదువుకోవడం వల్ల ప్రయోజనాలు ఏముంటాయి. ఇప్పుడు డైలీ మనం లేచి స్నానం చేస్తాం, డైలీ మనం ఫుడ్ తింటాం, డైలీ మనం బ్రష్ చేసుకుంటాం. అలాగే ప్రతి ఒక్క మనిషి డైలీ చదువుకోవాలి. అట్లా చదువుకుంటే వాడికి ఎందుకు ఉపయోగం అనే దాని గురించి 12th లెసన్లో చదువుకుంటారు. కంపల్సరీ 1 క్వశ్చన్ విల్ కమ్, ఓకే. సో ఓకే, 1 క్వశ్చన్ విల్ కమ్. అండ్ 10th క్వశ్చన్ వచ్చేసి, 10th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందని అంటే, ముందు మాట, పుస్తక సమీక్ష అండ్ జానపదం. ఈ 3 లెసన్లకి ఏవైనా 2 లెసన్లు చదువుకోండి. నా ప్రకారంగా అయితే జానపదం చదువుకోండి, యాజ్ వెల్ యాజ్ ది పుస్తక సమీక్ష. బుక్ రివ్యూ ఆల్రెడీ మీరు ఇంగ్లీష్లో నేర్చుకునే ఉంటారు, సేమ్ అట్లనే ఉంటుంది. ఇట్లా అక్కడ ఇంగ్లీష్లో నేర్చుకుంటారు, ఇక్కడ తెలుగులో నేర్చుకుంటారు, అంతే. సో 10th క్వశ్చన్. సో ఇక్కడ ఏమేమి నేర్చుకోవాలి? పద్యం ఆర్ పాట ఏదైనా ఒక్క లెసన్ నేర్చుకోండి. వ్యాసం గురించి మొత్తం నేర్చుకోండి. అధ్యయన సంస్కృతి అంటే ఏంటి, దాని యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే నేర్చుకోండి.
పుస్తక సమీక్ష నేర్చుకోండి, జానపదం నేర్చుకోండి. నేను మొత్తం 5 యూనిట్లే చెప్పినాను. ఈ 5 యూనిట్లు నేర్చుకుంటే 80 మార్కుల క్వశ్చన్ పేపర్ అనేది మీరు అటెండ్ చేయొచ్చు. షార్ట్లో ఒకవేళ లఘు కవిత రూపాలు, ఉర్దూ కవిత రూపాలు ఇచ్చినా కూడా మీరు ఏదో ఒకటి రాయండి. ఓకేనా? ఏదన్నా దానికి రిలేటెడ్ అయ్యి ఉండి రాస్తే కూడా మీకు మార్క్స్ అనేది పడతాయి. ఓకేనా? మీరు ఏమేమి మొత్తానికి ఆప్షనల్గా వదిలేస్తున్నారని అంటే జస్ట్ లఘు కవిత రూపాలు, ఉర్దూ కవిత రూపాలు అనేటివి మీరు ఆప్షనల్గా వదిలేస్తున్నారు. మిగతా అన్ని కంబైన్గా చదువుకుంటున్నారు మీరు. ఓకేనా? తెలుగుకి ఇంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. బికాజ్ 15 లెసన్లు ఉన్నాయి కాబట్టి మీకు అలా అనిపిస్తుందేమో కానీ క్వశ్చన్ పేపర్ చూసి ఆన్సర్స్ మీరు ఎగ్జామ్ అయిపోయాక అమ్మా ఇంత ఈజీగా అని అనిపిస్తుంది మీకు ఇట్లా. ఓకేనా? సో ఇది క్విక్ రివిజన్ అనమాట. సో ఐ హోప్ దాట్ మీకు ఇంకా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా క్లారిటీ రాకపోతే నేనేం చేయలేను. సో లెసన్స్ కోసం అనేది ఇప్పుడు ప్రజెంట్ నాకు అది టైం లేదు. చాలా యూట్యూబ్ ఛానల్స్ అనేది ఇప్పటికీ చాలా లెసన్స్ అనేది చెప్పి ఉంటారు కాబట్టి ఫాలో దట్ ఛానల్స్ ఫర్ ది లెసన్ ఆర్ ఎల్స్ మీరే బుక్ ముంగట పెట్టుకొని చదువుకుంటున్నా కూడా ఓకే. And students, this is all about the video. If you like this video, then like, share and subscribe to our channel and share with all your friends and groups. మీరు షేర్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది అండ్ నేను కూడా ఫర్దర్ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో బికాజ్ ఇట్స్ అప్రాక్సిమేట్లీ 3:30 AM. ఓకే, సో ఇంత లేట్ అయినా కూడా నేను వీడియోస్ అనేది చేస్తున్నాను జస్ట్ బికాజ్ ఆఫ్ యూ. సో హోప్ మీరందరూ ఎగ్జామినేషన్స్ మంచిగా రాస్తారని అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. క్వశ్చన్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుందమ్మా. నేను చెప్పినట్టుగా ఇవి నేర్చుకోండి సరిపోతుంది. డోంట్ వరీ అబౌట్ ది అదర్ లెసన్స్. ఇంకా వేరే లెసన్స్ నేర్చుకోవాలని మళ్ళీ కమెంట్స్ చేయకండి, మళ్ళీ నాకు అడగకండి. ఓకేనా? వీడియో అనేది ఫుల్గా చూసిన వాళ్ళకి నాకు తెలిసి అన్నీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ వీడియో మీకు వర్తీ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్కి కంపల్సరీగా షేర్ అనేది చేయండి. ఓకేనా? బికాజ్ నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది కదా మీరు వీడియోస్ చేసి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఎందుకనంటే 15,000 20,000 వ్యూస్ అనేది వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు కదా. సో 60% ఆఫ్ అవర్ ఆడియన్స్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్. ఓకే, సో అందుకని లేదంటే నెక్స్ట్ సెమిస్టర్ నుంచి వీడియోస్ అనేది స్టాప్ చేయాలనుకుంటున్నాను. అండ్ చూద్దాం, నాకైతే టైం అనేది షెడ్యూల్ అవ్వట్లేదు. ఒకవేళ టైం ఉంటే కనుక చేస్తాను, లేదంటే ఈ ఛానల్లో ఇక వీడియోస్ అనేది రావు. సో బికాజ్ ఐ హ్యావ్ టు మేనేజ్ మై టైం, రైట్? ఇప్పుడు నేను 3:30 అవుతుంది, ఇక ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు 4:30 అవుతుంది కంపల్సరీ, ఎడిటింగ్ అవన్నీ చేసే వరకు. సో మీ నుంచి ఎలాగో నాకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాదు. సో దట్స్ వై. అండ్ ఈ వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే చాలామంది నా వీడియో పరంగా చూసినట్టయితే ఒక్కరికైనా ఒక స్టూడెంట్కైనా వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందని ఒక ఇంటెన్షన్తో ఇంత కష్టపడి చేస్తున్నాను. బికాస్ దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ హూ అడ్మైర్స్ మీ. సో అక్క పెట్టక్క అనేసి నాకు పర్సనల్గా మెసేజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో అనేది డెడికేట్ చేస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ద ప్రిపరేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్స్ సెక్షన్లో కంపల్సరీగా అడగండి. అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఎగ్జామ్ రాసాక క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, మీరు ఆన్సర్స్ ఎలా రాసినారు అన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ ఫీల్ హ్యాపీ బై రీడింగ్ యువర్ కమెంట్స్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది వీడియో. వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. బై.